నేత్రంతో మాట్లాడకుండా స్పృశించి వెళ్ళిపోవడం ఎలాగో, ఎంత కమ్మతనంగా మాట్లాడచ్చో, బ్రహ్మము నుండి ఎలా రమించచ్చో, బ్రహ్మదర్శనం చేసేవాడు ఎలా ఉంటాడో నేర్పింది సుందరకాండ. ఇదా సౌందర్యం? ఏది సౌందర్యం? ఈ సౌందర్యం చూపించారు కాబట్టి సుందరకాండ. ఏది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న అందం ఏమిటి నాకు చెప్పండి. ఆయన ఏం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా? పౌడర్ రాసుకుంటారా? ఏమిటి రాసుకుంటారు? చంద్రశేఖరేంద్ర సరస్వతి సౌందర్యం. మహానుభావుడు ఒక్కనాడు విస్తరి వేసి భోజనం పెడితే వంటవాడు అడిగాడు, ఇవాళ ఈ పప్పు ఏమిట్రా అని అడిగారు. అడిగితే ఫలానా ఆకుకూర పప్పండి అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. మరునాడు అదే పప్పు వేశాడు వాడు. వేస్తే ఆ పప్పు తిన్నారు. బాగుందా అన్నాడు. తల పంకించారు. 3వ నాడు అదే పప్పు వేశారు. వేస్తే ఆ పప్పు తిన్నారు. 4వ నాడు మళ్ళీ భోజనం వడ్డిస్తున్నారు. స్వామి అన్నారు, ఇవాళ నేను భోజనం చేయడం లేదు అన్నారు. 1 రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారమైంది, 10 రోజులైంది, భిక్ష చెయ్యట్లేదు. చేయకపోతే ఎవరు పడితే వాళ్ళు వెళ్లి భిక్ష చేయలేదేమని అడగరు పీఠాధిపతుల్ని. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు వెళ్లి సంస్కృతంలో అడగాలి, మీరు ఎందుకు భిక్ష చెయ్యట్లేదు స్వామి అని అడిగారు. అడిగితే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, నేను ఎక్కడికైనా వెడితే కంచి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వస్తున్నారని చెప్తారు. నేను ఒక పప్పు యొక్క రుచికి నా నాలుక లొంగి పప్పు బావుంది అన్నాను. పప్పు బావుంది అన్న కారణం నా నాలుక వశమైంది ఆ రోజున. ఆ మాట నేను అన్నందుకు వంటవాడు 3 రోజులు నాకు ఆ పప్పు పెట్టాడు. రేపు పొద్దున్న నేను ఎక్కడికైనా యాత్రకెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమో అని జగత్తంతా వ్యాప్తి చెందుతుంది. జగద్గురువని పిలిపించుకుని జగద్గురు శంకర భగవత్పాదులు అధిష్ఠించినటువంటి పీఠమునకు పీఠాధిపతినై ఒక పప్పు రుచికి లొంగిపోయిన నాలుకతో ఉన్నవాణ్ణి 100 మందికి సందేశం ఇవ్వనా? అందుకని ఈ నాలుకకి రుచి తెలియకుండా ఉండడానికి 10 రోజులుగా ఆవు పేడతో శుభ్రం చేస్తున్నానన్నారు. ఇది చంద్రశేఖరేంద్రులంటే. ఒక పొరపాటు జరిగితే 1000 మందికి చెప్పుకుని జీవితంలో పొరపాటు జరగకుండా చూసుకున్నారు. అందుకని వాళ్ళు మహాత్ములయ్యారు. ఎంత ఐశ్వర్యమున్నా వారికి లెక్కలేదు. ఎప్పుడూ భగవానుడే, ఎప్పుడూ భగవానుడే. ఆవు పాలతో కామాక్షి అమ్మవారికి అభిషేకం చేసి చెన్నై వెళ్ళిపోతే అమ్మవారు కల్లోకి వచ్చింది మహానుభావుడికి. శంకరా, అభిషేకం చేసి వెళ్ళిపోయావు, తల అట్టలు కట్టేసింది, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అభిషేకం చేస్తావు, ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తావు అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ లో గోడ కట్టేసి తాళాలు తీసేవారు కాదు, గవర్నమెంట్ అనుమతి ఉంటే తప్ప. ప్రత్యేక పర్మిషన్ తీసుకుని రాత్రికి రాత్రి తలుపులు తీసి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీఠానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అంతటి మహాపురుషులు నడయాడిన భూమి. అటువంటి